తాగుపోతాడా ఇంట్లోకి పైసలు ఎత్తుకొచ్చేసి పిల్లల ఫీజు గురించి అని దాచి పెడతాంటే నీ దీనాలకు దింపుడు గాలకు చేసుకుంటాను వారా తాక్కుంటా పొక్క వాళ్ళగా సచ్చినోడా ఉడగొట్టిందే పని రోజు ఏడైతుంది సిమ్మన చీకటి అవుతుంది ఇది పోరేందే గట్లున్నావు ఏం లేదే చెప్పుకుంటేమో ఇజ్జేది పోతుంది చెప్పకపోతేమో పానం పోతుంది ఇంకే ఏం చేయాలి బడి పోరగాళ్ళేమో బడికి పోతా అంటే అమ్మ ఫీజు కట్టనేమో టీచర్లు అంటారు నా మొగడేమో ఒకటే దాగి చస్తాడు ఏం చేయాలి నా అవ్వ ఏమో వద్దురా నాయన అంటే వానికి ఇచ్చి చేసి అంతా ఎట్లా ఎగుతుంది ఇది నేనైతే ఒక్కనాడు సంసారం చేయకపోదు బాయి కడికి పోయి పోరి పనులు చేసుకొస్తుంటే వాడే పొక్కలు ఒరుకుంటా రోడ్ల పంట తిరుగుతాడు ఏ మమ్మల్ని బిదువు ఈసారి అని దుప్పు దురుపుతాం మేము ఉన్నది ఎందుకని ఏ పోరగాన్లు ఎడతారు నువ్వు పెడతా నిన్ను చూసుకుంటా వాళ్ళు ఎడతారు మళ్ళా ఆడదేంపా ఏడవకు ఈసారి కొడితే మమ్మల్ని విలువ దుమ్ము దులుపుతావు విలువ మందులో ఎవరు లేరనుకుంటా మొత్తం అట్లెటోళ్ళు ఎవరు లేరనుకుంటా తాగుపోతాడు డోర్ తీసి మళ్ళా పోయిండు ఏడపోయిండో ఏమో లేదా ఇంట్లో ఉన్నాడో ఏమో తాగనట్టున్నాడు ఇంత కాచరైపు ఇల్లు చూస్తే ఎక్కడిదక్కడ పెట్టిండు ఏమన్నా నిచ్చెన తీసుకొచ్చిండు ఇక్కడ పెట్టిండు ఇల్లు దులిపకపోయే నిచ్చెన ఇయ్యకపోయే నా తలరాత ఇట్లున్నది కూరగాయలను తెచ్చిన పట్టించుకోడు ఇల్లు పట్టించుకోడు ఏం పట్టించుకోడు పొద్దున్నే శుభ్రం చేసిపోయినాడు మళ్ళీ చేసిండు ఈ బొంద పెట్ట ఏం చేసి రావాలి తాగిపోతాడు ఏం వేడు తాగి ఒక వాళ్ళ దాని వచ్చి మన మాత్రం పెట్టుకుంటాడు చెప్పాయా నువ్వు వేసిన ఘనకార్యానికి ఇట్లున్నది ఇల్లు తీసుకొచ్చినావు ఇల్లు దుర్పాయా ఇల్లు ఏమన్నా తీసుకొచ్చినా పెట్టిండు అవసరం ఉంటే తెచ్చుకున్నాము వాళ్ళు ఇచ్చిన వాళ్ళని వాడు అంటావు అయితే సరేగా నాకు 500 కుమార్ గారి దగ్గర బదలాడుకున్నా అయితే 500 నాకు 500 కావాలి ఇప్పుడు ఇయే సందమ్మ దానం పెట్టి 500 ఇయే ఒకడు అంటే లెక్క లేకుండా మాట్లాడతాను రోజు రోజు నాకు 500 ఇస్తావా అయ్యవా 500 లేవు అన్న 500 ఇయ్య అన్న ఇస్తావా అయ్యవా ఇప్పుడు 500 ఇయ్యి లే 500 ఇయ్య అంటే డ్రామా చేస్తాను 500 ఇస్తావా అయ్యా మంచిగా చెప్తా నువ్వే తింటావమ్మా 2 తగిలిస్తా కానీ నువ్వు జడి అశోకు ఎక్కడున్నావురా మా చిన్నపోల చింత చెట్టు కింద ఉన్న దాదిరా జల్దినా 2 బీర్లు తెచ్చిన బీర్లు తెచ్చిన దా ఏ మా శాంతవు ఉన్నాక నాకు పైసలు కరువారా మా శాంతవుని మెత్తగా ఉతికిన ఇచ్చింది దా ఏ అటు కనిపించకుండా సాటుగా రారా అటు వెనకకెళ్ళి రా జల్దీ దా ఇంటి ముంగటికి వెళ్ళి వస్తే నీకు చీపురు దెబ్బలేరు రాజు దారా దారా నీకోసం పూలు పోతాయి దారా బీర్లు ఇంతనే కూర్చుంటూ వచ్చిన ఏమైనా స్టప్ తెలియదు రాలేదు ఇంటర్కి వెళ్ళి వచ్చిన తీస్తావారా పళ్ళు నొప్పి పెట్టినట్టు పళ్ళు నువ్వు తీస్తే మళ్ళీ వదిలేదు బాగుందిరా నీరు మంచుకుంటుందా బాగుంది మంచిగున్నది కమ్మగుందిరా కానీ ఏ సంగతిరా
రమేష్ గారు కలుస్తాడా నీకు ఏడ కలిసిన వాడు అట తిరుగుతాడు కనబడతలేరా. వాడు 500 ఏమనంటే ఇజ్జత్ ఇస్తా అంటారు. వాడు ఇత్తలేడు, వాడు దోస్తు అనుకుంటే అమ్ముతలేడు. ఇద్దామని చెప్పపోయారా మరి. ఏ వాడిని అమ్ముతారు రా, ఇచ్చిన వాడికి ఇస్తేనేమో నాకు నమ్ముతారు. నేను ఎవరి దగ్గర తీసుకుంటే గానీ ఇచ్చుడు ఉన్నదిరా నాకు. అంతేనా? నా చరిత్రలో ఇచ్చుడు ఉన్నదిరా, నాకు తీసుకోవడమే ఉంటది. సరే 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 ఇద్దాం రేపు చెప్పపోయాను. ఇద్దాం ఇంత పోతాను, నువ్వు ఇచ్చిన ఎవరైనాడు అన్నాడు. ఏమంటారా ఇది ఒక్కటి ఇంకొకటి చూడు రారా మెల్లగా ఏమన్నా కానీ పర్లే పని. నువ్వైతే దావురా మా శాంతిని ఏమన్నది మళ్ళా అడుగుతారా? ఒక్క బుక్క మా శాంతిని, మా శాంతి దేవతరా, ఎన్ని అడుగుతాను ఇస్తుంది. అది మీది తిడుతుంది కానీ నేనంటే మస్తు ప్రేమరా. సరేరా నువ్వైతే దాగురా. అయ్యప్ప ఏముందా, నువ్వు ఇక్కడనే ఉండరా, నేను తీసుకోవాలి. రెండు పట్టుకరా రెండు పట్టుకరా రాదు. ఈ తాగుబోతోడేమో పైసలు ఎత్తుకొని పోయాడు, కూరగాయలు ఫీజు కట్టాలి. నాకు ఏం అర్థం అవుతుంది. ఓ కళ్యాణి, ఓ రేణుకక్క, ఓ అమ్ములు రాదండి. ఏమైంది మనం ఇస్తాము? దాని బాగా దానికి ఏం చెప్తుంది పాపం. ఇట్లా కూర్చున్నాయి ఏంటి మళ్ళీ తాగుబోతాడు 500 ఎత్తుకొని పోయిండు, ₹1 లేవు ఇంట్లోకి. ఏడు శాంతి, నా బతుకంతా పెళ్ళైన కానుంచి ఏడుపు తప్ప ఏమున్నది? సుఖం ఒక్కరోజు ఏమున్నదా? కూరగాయలతో ఏం చేద్దాం, దేవుడికి అట్లా రాజు నీ రాత. ఏడవకు ఎట్లా చేద్దామే? ఏంటి మళ్ళీ వచ్చిండా, డొల్లయిందా? కొట్ట 500 ఎత్తుకొని పోయిండే, తాగిపోతా ఉండకూడదు. పోరి ఇంట్లో ఖర్చులకు లేవే, ఒక 500 ఇరా, నేనే ఇచ్చిన. కూరగాయల ఫీజు కట్టాను కళ్యాణి. తాగబోతు మొగాన్ని పట్టుకొని ఫీజు ఏం కడతావే? ఎట్లేగుతున్నావు రోజు ఇంట్లో? ఏంది సంగతి? ఏం దెబ్బలు, ఏం కొట్టుడే? పొద్దంతా పని చేసి వచ్చి దెబ్బలు పడుకుంటా 4 గంటల కోసం కష్టపడ్డా, ఏం ఫలితం లేకుండా చేస్తాను నీ మగడు. నా దగ్గర ఉన్న ఇస్తును కాదే శాంతి, పనున్నది పోతాను. ఏడుబాబు ఊకో, ఊకో, పనున్నది పోతానని. నీ మొగంతో వర్రి నీ గురించే ఊకారే నక్కలు పెట్టుకుంటది కాదు. దాన్ని నోరు పోయింది అంత, దాని మాట వస్తలేదు. లేకుండా అది వర్రేది ఉంటే నీ మొగుడికి అట్లుండడా? ఈ సాపి వేసాది అక్క. ఎక్కడి చెల్లె ఉంటే నేను ఏ పొదలానే లేకనకి పరిస్థితి. మీ ఇద్దరు మోసం వర్రి నా నోరు వేసేయలే. ఏం చేయాలి చెల్లె? ఏం చేయలేని పోతాను. నా దగ్గర ఉండలేదు, నా దగ్గర లేవు గాని రేణక్క దగ్గర ఉంటాయి. రేణక్క నాకు ఇస్తుంది. నువ్వు అడుగు కళ్యాణి, నీ మాట నాకు అక్క నాకే ఒక 20,000 కావాలి అని నేను రేణక్క దగ్గర అడుకొచ్చి నీకు ఇస్తా. నువ్వు మళ్ళీ ఫస్ట్ తారీఖు ఇవ్వాలి. ఎందుకంటే అక్కకు చిట్టీలు ఉంటాయి, వాళ్ళు వీళ్ళు ఇస్తారు కాబట్టి. అక్క చిట్టీలు చేస్తుంది కాబట్టి ఆమె దగ్గర లక్షలు ఉంటాయి. 20,000 అడుగుతా, మళ్ళీ ఫస్ట్ తారీఖు ఇస్తా అక్క అంటే నాకు ఇస్తుంది. మళ్ళీ మాట పొడుగొట్టు. నేను పోయి కొంచెం భయ వరకు రా, ఆయన ఎటన్నా వెళ్ళిపోతాడు. ఆ రేణక్క వాళ్ళు ఆయన వెళ్ళిపోగానే మా ఆయన కూడా ఎటన్నా వెళ్ళిపోతాడు కదా, అప్పుడు చూసిన ఫస్ట్ తారీఖు ఇవ్వాలి. మళ్ళీ లొల్లి మాట పోనిస్తాను. సరే ఏడువకు, వంట చేయకు. కళ్యాణి రావే, ఉన్నావానే? ఉన్నదా? ఏమైంది చెప్పు. తెచ్చింది ఇచ్చిందానే ఇస్తుంది అది నాకు. ఏం బాధలో ఏందో పో, నీకంటే అమ్మ పడినవే. వాడు దున్నపోతలుండి కుండెడు తింటాడు, పని చేయకుండా. ఈ పిల్లలుండే ఏందో ఏమో గాని ఇగో పైసలు తీసుకొని నాకు ఫస్ట్ తారీఖు ఇయ్యి. ఫస్ట్ తారీఖు ఇచ్చి నువ్వు రేపు నాకు కలవరా. మంత ఇవ్వకు దొరుకుతలేదు, ఆ గడ్డంతా పుచ్చిపోయింది ఆ పత్తి కలవరా. మర్చిపోకు, ఫస్ట్ తారీఖు అయితే ఇయ్యే. సరే కానీ ఊకేయడం మళ్ళీ గట్టినే కొడుతుంది. ఈసారి మన సంగతి మంచిగా చేస్తాను.
మళ్ళా మంచిగా పెట్టు ఆయనతో తీసుకుపోయి తాగింది అనుకో ఉన్నది అది అవుతుంది మళ్ళా నమ్మొద్దే నమ్మకు మంచిగా పైన తీసుకుపోవే ఏందో ఏమో పిచ్చని పట్టుకొని ఎత్తాంది ఇది ఈ తాగుబోతుడు కంట పడేసి ఇప్పటి నుంచి వెళ్తుంది ఆమె పెట్టుకోవాలి ఆ కళ్యాణ్ దయ వల్ల 20,000 వచ్చినాయి పిల్లలకి ఇదైనా ఇప్పుడు మన కంట పడితే వాడు ఎత్తుకోవే వాళ్ళు కదా ఆగి మళ్ళీ నా మీదకి లోడిపోతాడు కళ్యాణి కలువకు ఇచ్చింది కదా పాత పైసలు కూడా వాళ్ళు తీసుకొచ్చుకోవాలి అంతే శాంతమ్మా పైసలు ఇయ్యమంటే ఇది 500కి ఓరిచ్చింది పైసలు ఉన్నాయి అసలు చింతకాయ పచ్చడి ఇది గాలి దాంట్లో ఒక పైసలు లేదు దీంట్లో దొరుకుతాం ఇన్ని పైసలు పెట్టుకొని లేవన్నా అవి 500కి నిన్న గంత గోస పంచుకుండే ఇవాళ దావతే దావపో శాంతమ్మా నాకోసమే దాచిపెట్టినా అందుకే హలో ఊరికి పోతానా ఒక నిమిషం దారా ఇక్కడ పని ఉన్నది లేదు అర్జెంట్ దావత్ పోవాలి నేను అరే దావత్ కాదురా ఇక్కడ పెద్ద దావత్ ఉన్నదా పెద్ద దావత నువ్వు ఇట్లే మనం పైసలు ఉన్నాయి రారా నువ్వు తాగిన బిల్లు తాగిపిస్తుందా పైసలున్నాయా ఎక్కడికి మన అడ్డగాడికి రారా ఒక్క సెకండ్ వస్తాను నేను ఏంది డబ్బా మమ్మీ అయ్యో నా పైసలని ఎత్తుకవండి తాగుపోతూ ఉండకూడదు వీందే ఇప్పుడు ఆ కళ్యాణ్ ఏమో పనికి రమ్మన్నది వీడేమో పైసలు ఎత్తుకమని ఇష్టంగా పొక్కవలగా మోసుకుందాండి వీడి సంగతి ఎట్లా చెప్పాలి నేను పిల్లల వీధి గురించి అని పెట్టుకుంటే వీడి నాశనం కదా ఫస్ట్ అయితే కూలికి పోయి వస్తా ఇలా సాయంత్రం మొత్తం కదా అప్పుడు చెప్తా ఇలా వాడైనా ఉండాలి నేనే ఉండాలి అశోకు వీళ్ళు తెచ్చిన దావత్ అయ్యాలా ఏడికి పోతావురా దావత్ తాగు పండుగ ఇప్పుడు ఊరు వచ్చి మామ నీకోసం నేను నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాదురా మామ తింటారా అదిరా దోస్తానం మన దోస్తానం ఎంత గొప్పగా బీరు పొంగుతుందిరా అట్లా మన ప్రేమలాగా ఇవాళ సూపర్ రా ఇవాళ మంచి రోజు రా ఇవాళ మనకు ఎంత ఫంక్షన్ పెద్ద ఫంక్షన్ పెట్టుకోసం నీకోసం రే చిన్నప్పటి దోస్తులం కంటే ఫంక్షన్ ఎక్కువ నారా నీకు అంటే మనది దోస్తానం ముఖ్యం రా ఇగో నీకు టప్పు కూడా తెచ్చిండ్రా పాపుడా తినరా ఇగో ఇక ఇద్దరు నా బెస్ట్ ఫ్రెండ్ టిప్స్ బాగుంది కమ్మగుంది మరి దావత్ భలే ఏర్పాటు చేసినామో బుజ్జమ్మ పాపడ లాంటి ఏమనుకున్నారా పండుగ పండుగ మీరు ఇవాళ కేసరిగా కట్టినా నువ్వు వెళ్తావరా మాతోటి పొద్దున అదే పని ఇవాళ నువ్వు వెళ్తావరా మాతోటి ఇంకా మనిషికి ఒక బీరు ఉన్నది 3 బీర్లు కథం చేయాలి అప్పటిదాకా లేవద్దు సాంబా వీటి కాకుండా ఇంకా లేవాలి మా నువ్వు ఎన్నంటే నీగా పైసలే పైసలు మా శాంతమ్మ సల్లగుంటే నాకు పైసలే అత్త చూసిందంటే నీకుంటది మామా మరి రే మా ఈపు వాళ్ళగట్టు పని చేయకురు మరి మీరు పాపడాలు తిని ఉండరు ఈపులు ఏం వాళ్ళకి మామా నువ్వు ఒక్కడే తింటావా పాపడాలు
ఒకటి అన్ని తింటానో రాదు. మీకు మనిషికో ముక్క పెట్టినాకనే తింటాను కాదురా నేను. ఒక్కదాన్నే ఉన్నా ఈయనేమో ఇక పిల్లలు వస్తుంది, పోతాడు. ఇగోరా ఆపడాలు తీసుకోరా రే అశోక్. కళ్యాణి దొడ్డికాన్నే పెట్టినవా? ఆగబోతాడా ఇంట్లోకి వెళ్ళి పైసలు ఎత్తుకొచ్చేసి పిల్లల ఫీజు గురించి అని దాచి పెడతాంటే నీ దినాలకు దింపుడు గాలకు చేసుకుంటాను వారా తాక్కుంటా పొక్క వాళ్ళగా సచ్చినోడా. ఏం చేస్తారే తాగుతారు, ఏం చేస్తారు? తాగుతుందా ఆయన? నా ఇంట్లోకి వెళ్ళి పైసలు ఎత్తుకొచ్చుకొచ్చినోరా? నీ పిల్లల ఫీజు నీ ఇల్లానే నా ఇల్లు అది, నా ఇల్లు అది. నీలానే ఇల్లు ఇల్లు అంటాను. నీదేం ఎప్పుడు వచ్చిందా? పెళ్ళైన కాంటే తాగుతూనే ఉన్నావు, తాగబోతు సచ్చినోడా. నువ్వు లేదు చలి నువ్వు ఇంత లేవా నేను ఎందుకు లేవాలి? తాకుంటున్నా ఇంక అరే నీ పెళ్ళం దేవత రాలేదు. నీ పిల్లలు అంత కాదు, కొడతాను. ఇంట్లోకి పైసలు తీసుకొచ్చి పిల్లల ఫీజు గురించి అని నేను పెడితే యాందిరయ్యా యాన్ చేస్తున్నా అయిపోయింది బతికి అయిపోయింది నీకు కొత్తెత్తర్లే ఈ రోజంతా. వాళ్ళ సార్లకు బీర్ వస్తారు, నీలా కాదు. దేవతలు వాళ్ళు వదిలే నీకు దండం పెట్టి. నాకేం చెప్పినావు? ఎటు పోతానన్నావు నువ్వు? గిడెందుకున్నావు నువ్వు? ఊరికి పోతా అని చెప్పిన. మరి ఏది ఊరు ఇదేనా? మామ ఫోన్ చేసిండు రమ్మని. ఫంక్షన్ పోతానని చెప్పి కదా నన్ను కళ్యాణికి పనికి తోలినా ఫంక్షన్ పోతానన్నావు. నువ్వు కూడా అంతా ఆయనతో కలిసి తాగుతాను. ఏం చదువునే కట్ట మాట్లాడతాను? నేను మనిషిని కాదు అంటాను. పనికొస్తారు మీ వేషాలు మీ కథలు చెప్పా. అయ్యో ఏమన్నా మేము గిడ ఒక మర్తాను చేస్తాను ఒకటంటే లెక్కలే ఏం అంగీ నువ్వు కావాలి రోజు నువ్వు కావాలి. వదిన ఆపోయి అప్పుడు ఎంత నాకు దంచాలా నేను ఏం కావుడు ఇది? ఏంది వదిన గట్లా మాట్లాడతాను? రోజు ఆగు, శాంతి. కావాలి. శాంతి ఆగే. నీ దండం పెడతా. ఆగే. నీ దండం పెడతా. ఆగే. నీ దండం పెడతా. ఆగే. దండం పెడతాను. కాళ్ళు అనుకోవే, చేతులు కావే, కాళ్ళు అనుకోవే. నేను చెప్పినట్టు 10 సార్లు అయింది, ఇప్పటికి 10 సార్లు అయింది. 11సారి అనుకో కానీ నేను చెప్పినట్టు వింటేనే నీకు దండం పెట్టు. దావే పని ఇదే లాస్ట్, ఇదే నీకు లాస్ట్ ఫైనల్. లేకపోతే నీ శవం వెళ్ళాలి ఇంట్లో. వెళ్తుంది. చూడు ఇద్దరం కలిసిపోదాం. పని వద్దు ఏదో